టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 పార్లమెంట్ అభ్యర్థులను ఈ జాబితాలో పార్టీ ప్రకటించడం జరిగింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనున్న విషయం విదితమే. దీనిలో భాగంగా ఇదివరకే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు మరో 11 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. కాగా మరో 5 శాసనసభ, 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో పెట్టింది. 11 మంది అసెంబ్లీ అభ్యర్థులు చూసుకుంటే పలాస గౌతు శిరీషకు, పాతపట్నం మామిడి గోవిందరావుకు, శ్రీకాకుళం గొండు శంకర్కు, శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారికు, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావుకు, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావుకు, పెనమలూరు బోడె ప్రసాద్కు, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్కు, నరసారావుపేట డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబుకు, చీరాల మద్దలూరి మాలకొండయ్య యాదవ్కు, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికు అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఇంకా 13 మంది పార్లమెంట్ అభ్యర్థుల జాబితా చూసుకుంటే శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన్ నాయుడుకు, విశాఖపట్నం మార్కుమిల్లి భరత్కు, అమలాపురం గంటి హరీష్ మాధూర్కు, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్కు, విజయవాడ కేసినేని శివనాథ్కు, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్కు, నరసారావుపేట లావు శ్రీకృష్ణ దేవరాయలకు, బాపట్ల టి కృష్ణప్రసాద్కు, నెల్లూరు వేమిరెడ్డి ప్రేమాకర్ రెడ్డికు, చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావుకు, కర్నూలు బస్తిపాటి నాగరాజుకు, నంద్యాల బైరెడ్డి శబరికి, హిందూపూర్ బీకే పార్థసారథికు పార్లమెంట్ అభ్యర్థులుగా టీడీపీ ప్రకటించింది.